Good morning to one and all. Today the topic is భారతదేశ విస్తీర్ణం. భారతదేశ విస్తీర్ణం. ఓకే. భారతదేశ విస్తీర్ణం. The topic. మన భారతదేశం యొక్క విస్తీర్ణం 32,87,263. మన భారతదేశ యొక్క విస్తీర్ణం ఓకే 32,87,263 చదరపు కిలోమీటర్లు. మన భారతదేశం యొక్క విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లు. మరి దీన్ని మన భారతదేశ అనే విస్తీర్ణాన్ని మరో విధంగా 3.28 అంటే దీన్ని 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. మిలియన్ చదరపు కిలోమీటర్లు ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ మన భారతదేశం మొత్తం అనేటువంటి యొక్క భూభాగంలో మన భారతదేశం యొక్క వాటా మొత్తం భూభాగంలో మన భారతదేశం యొక్క వాటా అంటే భారతదేశ యొక్క వాటా ఎంత అని అడగవచ్చు. మన భారతదేశం యొక్క వాటా ఎంత అంటే ఇక్కడ 0.57%. 0.57%. అంటే మొత్తం మన మొత్తం భూభాగంలో మన భారతదేశం యొక్క వాటా ఈ విస్తీర్ణంలో 0.57%. అంతేకాకుండా ప్రపంచ భూభాగంలో అంటే ఉపరితల వాటా భూభాగంలో ఉన్నటువంటి ఉపరితల వాటా ఈ ఉపరితల వాటా మన భారతదేశం ఎంత అంటే 2.4% ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే మొత్తం భూభాగంలో భారతదేశం యొక్క వాటా అనేది 0.57%. మన భారతదేశం మొత్తం భూభాగంలో చూస్తే ఉపరితల వాటా అంటే ఇందులో ఇక్కడ వాటర్ అనేటువంటి కాకుండా ఉపరితల వాటా 2.4% ఉంది. సో ఇది చాలా మన వరకు ఇంపార్టెంట్. అంతేకాకుండా మన భారతదేశం ఉత్తరం నుండి దక్షిణానికి మరి తూర్పు నుంచి పడమరకు సంబంధించి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయని అడగవచ్చు. కాబట్టి ఒకసారి మ్యాప్ మనం చూడండి. ఇప్పుడు మ్యాప్ మనం చూసినట్టయితే ఓకే మన భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణానికి ఎంత 3,214 కిలోమీటర్లు. అంటే ఉత్తరం నుంచి దక్షిణం వరకు అంటే మధ్య దూరం ఎంత అంటే ఉత్తరం నుంచి దక్షిణం వరకు మధ్య దూరం మన భారతదేశం యొక్క 3,214 కిలోమీటర్లు. 3,214 అనేటువంటి కిలోమీటర్స్. అంతేకాకుండా తూర్పు నుంచి పడమర ఇటు పడమర నుంచి 2,933 కిలోమీటర్లు. 2,933 కిలోమీటర్లు. క్వశ్చన్ అప్పుడప్పుడు అడగవచ్చు. అంటే ఉత్తర దక్షిణ తూర్పు పడమర మధ్య తేడా ఎంత భేదం ఎంత అని క్వశ్చన్ అడగవచ్చు. అంటే మేబీ అప్రాక్సిమేట్లీ 281 కిలోమీటర్లు తేడా. ఉత్తరం నుంచి దక్షిణ తూర్పు నుంచి పడమర మధ్య ఉన్నటువంటి ఈ దూరాన్ని తేడా ఎంత ఈ తేడా ఎంత అని 281 తేడా అనేటువంటి ఉంది. ఓకే. దీనిపైన కూడా మన క్వశ్చన్ అనేటువంటి ఫ్రేమ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం ప్రపంచ విస్తీర్ణంలో ఈ ప్రపంచ అనేటువంటి విస్తీర్ణంలో మన భారతదేశం ఈ విస్తీర్ణంలో మన భారతదేశం అనేటువంటిది మన భారతదేశం ఎంత అంటే ఎన్నవ స్థానంలో ఉంది. ప్రపంచ విస్తీర్ణంలో మన భారతదేశం ఎన్నవ స్థానము అంటే ఇక్కడ విస్తీర్ణంలో 7వ స్థానము ఉంది. 7వ స్థానం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అంటే 7వ స్థానం అంటే ప్రపంచంలోనే మన భారతదేశం విస్తీర్ణంలో 7వ స్థానాన్ని కలిగి ఉంది. ఎన్నవ స్థానాన్ని కలిగి ఉంది?
7వ స్థానాన్ని కలిగి ఉంది. అంటే మనకంటే ఎక్కువగా విస్తీర్ణంలో ఉన్నటువంటి దేశాలు ఏవి అని చూసినట్టయితే ఒక షార్ట్ ట్రిక్ అండ్ ఫామ్. ఓకే, ఇక్కడ రక్కాబాయ్ అనేటువంటి ఒక షార్ట్ ఫామ్ మీరు యూజ్ చేస్తే మన భారతదేశం విస్తీర్ణంలో ఎన్నో స్థానం ఉంది అని తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ రక్కాబాయ్ అంటే ఐ అంటే ఇక్కడ ఇండియా, RU మీన్స్ ఇయర్ రష్యా. అంటే ప్రపంచంలో విస్తీర్ణంలో అత్యధికంగా అంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి విస్తీర్ణంలో మొదటి స్థానం ఉన్నటువంటి దేశం ఏది అంటే రష్యా. అండ్ C మీన్స్ ఇయర్ కెనడా. అండ్ C మీన్స్ ఇయర్ और एक చైనా. అండ్ A అమెరికా. అండ్ B హియర్ బ్రెజిల్. ఓకే, బ్రెజిల్. A ఆస్ట్రేలియా. అండ్ I మీన్స్ హియర్ ఇండియా. అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 7వ స్థానంలో ఉంది ఇండియా. అంటే ప్రపంచ విస్తీర్ణంలో మన భారతదేశం అనేటువంటి 7వ స్థానంలో ఉంది. అంటే విస్తీర్ణంలో మొదటి స్థానం ఉన్నటువంటి దేశం ఏంది ఇక్కడ రష్యా అనేటువంటి ఒక దేశము. మరి మనకంటే క్వశ్చన్ ఇంతకుముందు ఒకసారి క్వశ్చన్ అడిగాడు ఏంది అని అంటే మనకంటే విస్తీర్ణంలో అంటే మనకంటే ఎక్కువగా ఉన్నట్టు విస్తీర్ణంలో ఉన్నటువంటి దేశం ఏది అని అంటే ఇండియా కంటే విస్తీర్ణం మొదటి అంటే ఆస్ట్రేలియా. ఇది క్వశ్చన్ అడిగాడు. ఆస్ట్రేలియా అంటే ప్రపంచంలోనే విస్తీర్ణంలో మన భారతదేశము అనేటువంటిది ఒక 7వ స్థానం అనేటువంటిది కలిగి ఉన్నాయి. అంటే ఇంతేకాకుండా చిన్న దేశాలు విస్తీర్ణంలో ఉన్నటువంటి అంటే ప్రపంచంలోనే విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక చిన్న దేశాలు అనేటువంటి ఏంటిది అని క్వశ్చన్ వచ్చారు. ఇక్కడ వాటికన్ సిటీ ఆల్రెడీ తెలుసు మీకు. వాటికన్ సిటీ ఈ వాటికన్ అనేటువంటి సిటీ ప్రపంచ విస్తీర్ణంలో ఉన్నటువంటి దాంట్లో చిన్న దేశం వాటికన్ సిటీ. అంతేకాకుండా మొనాకో అండ్ నౌరు. మొనాకో అండ్ నౌరు ఇవి అంటే చిన్న దేశాలు. ప్రపంచంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద దేశాలు అనేటువంటి దాంట్లో చూస్తే ఇది ఇండియా 7వ స్థానంలో ఉంది. అదే కాకుండా ప్రపంచంలోనే విస్తీర్ణంలో చిన్న దేశాలు దాంట్లో వాటికన్ సిటీ, మొనాకో నౌరు అనేటువంటిది ఇది సంబంధించినటువంటిది. అంతేకాకుండా ఇది 7వ స్థానంలో ఉంది. అంటే మనం ఇండియా కంటే ఇంకొకటి అనేటువంటి ఇక్కడ ఒకటి కజకిస్తాన్ 8వ స్థానంలో కజకిస్తాన్. ఓకే, కజకిస్తాన్ అనేటువంటిది తర్వాత 8వ స్థానంలో ఉంది. అంటే దీనిపైన మనకు క్వశ్చన్ అనేటువంటి బిట్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. అంతేకాకుండా నెక్స్ట్ మనము జనాభా పరంగా చూసినట్టయితే అంటే ఇక్కడ మనము జనాభా పరంగా మనం చూసినట్టయితే ఇక్కడ ఓకే చూద్దాం. ఇక్కడ జనాభా పరంగా ఓకే ఇప్పుడు మన జనాభా పరంగా ఇప్పుడు చూసినట్టయితే జనాభా పరంగా చూద్దాం. మన భారతదేశంలో జనాభా పరంగా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు జనాభా పరంగా ఏ రాష్ట్రంలో ఎక్కువగా అనేటువంటి జనాభా అనేటువంటి ఉంది. ఆ జనాభా పరంగా మనం చూసినట్టయితే ఇక్కడ ఓకే ప్రపంచ జనాభాలో మన భారతదేశం అనేటువంటిది 17.6% అనేటువంటితో 2వ స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో భారతదేశం అనేటువంటిది మన భారతదేశం ఎంత 17.6%తో 2వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచ జనాభాలో మన భారతదేశం 17 ఇది ఇంపార్టెంట్ 17.6%తో 2వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచ జనాభాలో
ఎక్కువగా ప్రపంచ జనాభా కలిగినటువంటి దేశం ఏది అంటే చైనా ఆఫ్టర్ ఇండియా అంటే ఈ జనాభా పరంగా చూసినట్టయితే. మరి జనాభా పరంగా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశాలు అనేటువంటి చూస్తేడా జనాభా పరంగా ప్రపంచంలోనే పెద్ద దేశాలు అంటే తెలుసు. ఒకటి చైనా అనేటువంటిది, ఈ చైనా, అండ్ రెండోది ఇండియా. ఆఫ్టర్ చైనా తర్వాత అప్పుడు ఇండియా అనేటువంటిది ఉంది. తర్వాత జనాభా పరంగా చిన్న దేశాలు వాటికన్ సిటీ అండ్ హియర్ నెక్స్ట్ నౌరు. అంటే జనాభా పరంగా ప్రపంచంలో జనాభా పరంగా చిన్న దేశాలు ఈ చిన్న దేశాల్లో జనాభా పరంగా కూడా చిన్న దేశాలు వాటికన్ సిటీ, నౌరు. ఫస్ట్ వన్ వాటికన్ సిటీ, జనాభా తక్కువ వాటికన్ సిటీ. ఈ వాటికన్ సిటీ సెకండ్ స్థానంలో ఇక్కడ నౌరు అనేటువంటిది. అంటే జనాభాలో ఇది ఇంపార్టెంట్. 17.6%తో రెండవ స్థానంలో ప్రపంచ జనాభాలో మన భారతదేశం ఉంది. పెద్ద అనేటువంటి జనాభాలో పెద్ద దేశాలు చైనా, సెకండ్ స్థానం ఇండియా. మరి ప్రపంచ జనాభాలో చిన్న దేశాల్లో చూస్తే వాటికన్ సిటీ అండ్ నౌరు అని చెప్పొచ్చు. మరి ఇక్కడ భారతదేశ విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు. భారతదేశంలో ఇక్కడ మన భారతదేశ విస్తీర్ణ పరంగా అంటే ద విస్తీర్ణం పరంగా చూసినట్టయితే విస్తీర్ణ పరంగా ఇక్కడ పెద్ద రాష్ట్రాలు అంటే భారతదేశ విస్తీర్ణంలో పరంగా అనేటువంటి పెద్ద రాష్ట్రాలు అంటే పెద్ద రాష్ట్రాలు ఏవి, చిన్న రాష్ట్రాలు ఏవి అనే క్వశ్చన్ అడుగుతుంటాడు. అంటే ఇక్కడ మనము పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. అంటే విస్తీర్ణ పరంగా ఇక్కడ మనము ఎక్కువగా చూసినట్టయితే విస్తీర్ణ పరంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. అంటే ఇక్కడ విస్తీర్ణ పరంగా మన ఇండియాలో పెద్ద రాష్ట్రం రాజస్థాన్ అండ్ సెకండ్ స్థానంలో మధ్యప్రదేశ్ అండ్ మూడో స్థానంలో ఇక్కడ మహారాష్ట్ర. అంటే ఇక్కడ భారతదేశం అనేటువంటి ఒక విస్తీర్ణం పరంగా ఎక్కువగా ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. నెక్స్ట్ చిన్న రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు మన ఇండియాలో విస్తీర్ణ పరంగా అంటే చిన్న రాష్ట్రాల్లో మనకి ఇక్కడ మనం చూసినట్టయితే గోవా, సిక్కిం, త్రిపుర. ఇక్కడ గోవా అనేటువంటిది విస్తీర్ణ పరంగా చిన్నది ఇండియాలో. గోవా సెకండ్ స్థానం అంటే ఇక్కడ సిక్కిం చాలా వరకు గోవాని తెలుసుకుంటారు. ఇక్కడ సిక్కిం అండ్ థర్డ్ పొజిషన్లో మనం చూసినట్టయితే త్రిపుర. అంటే విస్తీర్ణ పరంగా భారతదేశ విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు గోవా, సిక్కిం, త్రిపుర. భారతదేశంలో విస్తీర్ణ పరంగా చూస్తే పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఇవి మనకు సంబంధించినటువంటివి. అంతేకాకుండా ఇక్కడ రాష్ట్రాల పరంగా చూసినట్టయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్ద ఏవి, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తీర్ణ పరంగా చిన్న ఏవి అని క్వశ్చన్ వస్తాయి. ఇంతకుముందు చాలామంది అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఇప్పుడు అయినాయి, కానీ అంతకుముందు కానప్పుడు వేరే ఉండే. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రం అనేటువంటిది ఏది అంటే ఇక్కడ లడఖ్, సెకండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత అండమాన్ నికోబార్. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే విస్తీర్ణ పరంగా నెక్స్ట్ ఇక్కడ విస్తీర్ణ పరంగా ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దవేంటి, కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి విస్తీర్ణ పరంగా, అంటే చిన్న అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి, కేంద్రపాలిత ప్రాంతాలలో చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు. ఇక్కడ అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకి ఇక్కడ
పెద్దవి ఏవి? పెద్దవి అంటే ఏవి? అంటే కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా మనం చూసినట్టు పెద్దది లడక్, జమ్మూ కాశ్మీర్ అండ్ అండమాన్ నికోబార్. ఇక్కడ చూసినట్టయితే లడక్, లడక్, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ మూడో స్థానంలో ఇక్కడ అండమాన్ నికోబార్, అండమాన్ నికోబార్, అండమాన్ నికోబార్. అంటే ఇక్కడ విస్తీర్ణ పరంగా మన ఇండియాలో కేంద్రపాలిత ప్రాంతాల్లో పెద్దవేవి, కేంద్రపాలిత ప్రాంతాల్లో చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అని మనం తెలుసుకోవాలి. కాబట్టి కేంద్రపాలిత ప్రాంతాలలో పెద్దవి అనేటువంటిది లడక్, జమ్మూ అండ్ కాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు. మరి కేంద్రపాలిత ప్రాంతాలలో మనకు చిన్న అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్టయితే ఇక్కడ లక్షద్వీపులు, లక్షద్వీపులు, లక్షద్వీపులు అనేటువంటిది. సెకండ్ వన్ చండీగఢ్, సెకండ్ వన్ ఇక్కడ చండీగఢ్. మూడవది మనకి ఇక్కడ చండీగఢ్, పాండిచ్చేరి, పాండిచ్చేరి, పాండిచ్చేరి. ఇవి విస్తీర్ణ పరంగా చూసినట్టయితే చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు. విస్తీర్ణ పరంగా చూసినట్టయితే చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు. పెద్దవేమో లడక్, అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఇక్కడ ఏరియాలో మనం చూసినట్టయితే మ్యాప్ పాయింటింగ్లో ఓకే ఒక్కసారి ఇగో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇగో ఈ ఏరియా మనకు లడక్. నెక్స్ట్ టైంలో చూపిస్తాను నేను లడక్. ఇక్కడ అండమాన్ నికోబార్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి పెద్దవేవి చిన్నవేవి మనం తెలుసుకోవాలి, పెద్దవేవి చిన్నవేవి. నెక్స్ట్ మనం ఇంకా అంతేకాకుండా మనం చూసినట్టయితే భారతదేశ జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువ జనాభా కలిగి ఉంది, ఇది కూడా మనము తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఒక్కసారి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, అంటే జనాభా పరంగా ఇప్పుడేమో ఇది విస్తీర్ణ పరంగా వచ్చింది. ఇప్పుడు మనము జనాభా అనేటువంటి పరంగా చూస్తాం. జనాభా పరంగా, ఈ జనాభా పరంగా మనం ఇప్పుడు చూసినట్టయితే ఓకే, మరి జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు, జనాభా పరంగా, జనాభా పరంగా, జనాభా పరంగా ఓకే పెద్ద రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రంలో పెద్ద జనాభా ఎక్కువగా ఉంది. తర్వాత ఇక్కడ చిన్న రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు జనాభా పరంగా. ఇంతకుముందు విస్తీర్ణ పరంగా చూస్తాం, ఇప్పుడు జనాభా పరంగా చూద్దాం. ఈ జనాభా పరంగా పెద్ద అనేటువంటి రాష్ట్రాలు చూస్తే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్. అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో జనాభా అనేటువంటి ఎక్కువగా ఉంది. అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత మనం చూసినట్టయితే మహారాష్ట్ర, బీహార్, మహారాష్ట్ర, మహారాష్ట్ర, థర్డ్ వన్ ఇక్కడ బీహార్. అంటే జనాభా పరంగా మన భారతదేశంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం చూస్తే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్. అంతేకాకుండా తర్వాత చిన్న చూసినట్టయితే జనాభా పరంగా చిన్న అంటే అతి తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాల్లో చూస్తే సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. సిక్కిం, సెకండ్ వన్ మిజోరాం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. అంటే జనాభా పరంగా తక్కువ అంటే జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు, ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలపైన కూడా అడుగుతూ ఉంటాడు. కాబట్టి చిన్న జనాభా పరంగా చిన్న రాష్ట్రాలు సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. అండ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో మనం చూసినట్టయితే కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ కేంద్రపాలిత అనేటువంటి ఒక ప్రాంతాలలో జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు, పెద్దది అండ్ అంటే పెద్ద అనేటువంటి ఒక రాష్ట్రాలు అంటే రాష్ట్రం చూస్తే ఇక్కడ జనాభా పరంగా పెద్దది ఏది అంటే ఢిల్లీ. ఇది కేంద్రపాలిత ప్రాంతం, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం. తర్వాత చిన్నది చూసినట్టయితే జనాభా పరంగా కూడా చిన్నది అంటే చిన్న అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం చూస్తే లక్షద్వీపులు, లక్షద్వీపులు.
ఇది ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు విస్తీర్ణ పరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం జనాభా పరంగా చూసినట్టయితే మరి జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్. చిన్న అనేటువంటి జనాభా పరంగా చూస్తే సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. కేంద్రపాలిత ప్రాంతాలలో జనాభా పరంగా ఎక్కువగా ఢిల్లీ చూస్తాం. కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా పరంగా తక్కువ ఉన్నటువంటిది అంటే లక్షద్వీపులు అంటాం. ఓకేనా? దీనిపైన ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం ఇంకోటి నోట్, ఒకటి నోట్ లాగా కన్క్లూజన్ మనం చేస్తాం. ఇక్కడ నోట్. ఓకే, ఓకే. ఇప్పుడు మనము ఇక్కడ ఓకే ఇక్కడ మనము ఒక నోట్ రాస్తే ప్రపంచం అంటే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మన భారతదేశంలో ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు 28 అనేటువంటిది రాష్ట్రాలు ఉన్నాయి. 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు టోటల్ తీసుకుంటున్నాం మనం. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇటీవల కాలంలోనే జమ్మూ కాశ్మీర్ నుంచి లడఖ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించడం జరిగింది. అంటే ఇక్కడ ఇందులో మనం చూసినట్టయితే 28 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో మనకు మన తెలంగాణ విస్తీర్ణ పరంగా, తెలంగాణ అంటే విస్తీర్ణ పరంగా ఇక్కడ ఎన్నో స్థానం ఉంది అంటే తెలంగాణ 28 అనేటువంటి ఒక రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా తెలంగాణ ఇక్కడ మనకు ఎన్నో అనేటువంటి ఒక స్థానంలో ఉంది అంటే 11వ స్థానంలో ఉంది. 11వ స్థానంలో ఉంది. ఇది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అంటే తెలంగాణ ఈ 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తీర్ణ పరంగా తెలంగాణ ఎన్నవ స్థానం ఉంది? 11వ అనేటువంటి స్థానం ఉంది. తర్వాత ఇక్కడ జనాభా పరంగా మన తెలంగాణ తెలంగాణ అనేటువంటిది జనాభా పరంగా, ఈ జనాభా పరంగా 28 రాష్ట్రాల్లో తెలంగాణ 12వ స్థానంలో ఉంది. 12వ స్థానంలో ఉంది. ఇది కూడా మనకు తెలంగాణ సమస్య. అంటే బ్రీఫ్లీ కొద్దిగా మనం నోట్స్ షార్ట్ నోట్ లాగా రాసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే ఇవి మనకు జనాభా సంబంధించింది. ఓకే, దీన్ని తర్వాత మనం ఇప్పుడు తెలుసుకోబోయేది ఏంటంటే అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దులు కలిగినటువంటి, అంటే ఏ రాష్ట్రం ఎక్కువగా అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉంది, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రాలు. అత్యధిక అంటే రాష్ట్రాలతో సరిహద్దు కలిగినటువంటి అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే కొద్దిగా మనం బ్రీఫ్ తెచ్చుకుందాం. అంటే అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగినది ఉత్తరప్రదేశ్ ఒకటి, అస్సోం, ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తర అనేటువంటి ప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది అని అంటే ఇక్కడ మనకు 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. ఒకసారి మీరు అట్లాస్లో చూడండి, ఇది కంపల్సరీ ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. అంటే ఆ సరిహద్దు కలిగినటువంటి ఒక రాష్ట్రాలు ఏంటి అని మీరు ఒకసారి చూడాలి. కాబట్టి ఈ ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. సరిహద్దు కలిగి ఉంది. ఆ 8 రాష్ట్రాలు ఏంటిది ఉత్తరప్రదేశ్లో? ఒకసారి మ్యాప్ వేసి మనం చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఇది ఉత్తరప్రదేశ్, యూపీ అనుకోండి, ఉత్తరప్రదేశ్. మరి ఉత్తరప్రదేశ్ సరిహద్దు కలిగినటువంటి ఇక్కడ మనం చూసినట్టయితే
ఈ ఏరియా ఓకే, ఇది ఉత్తరాఖండ్ అండ్ ఇది ఉత్తరప్రదేశ్. ఓకే, ఉత్తరప్రదేశ్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వన్. ఓకే, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ హెచ్ఎం, ఇక్కడ ఉత్తరాఖండ్ ఇది యూపీ అండ్ ఉత్తరాఖండ్. ఇక్కడ చూసినట్టయితే హర్యానా అండ్ ఈ ఏరియాలో చూస్తే రాజస్థాన్. ఇక్కడ చూస్తే మధ్యప్రదేశ్, ఇక్కడ ఛత్తీస్గఢ్ అండ్ ఇక్కడ జార్ఖండ్ అండ్ ఈ ఏరియాలో బీహార్. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8. అంటే 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. అంటే ఇక్కడ ఏంది? హిమాచల్ ప్రదేశ్ అండ్ యార్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ అంటే ఉత్తరాఖండ్ అండ్ యార్ నెక్స్ట్ వన్ హియర్ మనకు ఇక్కడ హర్యానా. తర్వాత 4వది రాజస్థాన్. తర్వాత 5వది ఇక్కడ మధ్యప్రదేశ్. అడగవచ్చు ఇక్కడ ప్రదేశ్, ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అంటే కానిది ఏంటిది, అయింది ఏంటి అంటే ఉత్తరప్రదేశ్తో సరిహద్దు కాని రాష్ట్రం ఏదని అడగవచ్చు. ఉత్తరప్రదేశ్తో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్న క్వశ్చన్ అడగవచ్చు. అయినది ఏందని క్వశ్చన్ కూడా అడగవచ్చు. అంటే ఇట్లా క్వశ్చన్ కానిది అయినది ఎన్ని రాష్ట్రాలు, మరి అత్యధిక సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్. ఎన్ని రాష్ట్రాలతో? 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. అంటే ఇక్కడ 5వది మధ్యప్రదేశ్. తర్వాత ఇక్కడ 6వది మనం చూసినట్టయితే ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ 7వది ఇక్కడ జార్ఖండ్. తర్వాత 8వది బీహార్. ఇందులో ఇంకొకటి క్వశ్చన్ ట్విస్ట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్తో సరిహద్దు పాలు పంచుకున్నటువంటి రాష్ట్రాలు 8 అన్నాడు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఢిల్లీ వస్తుంది. ఇక్కడ ఈ ఢిల్లీ అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతం. ఏ రాష్ట్రంతో ఒక కేంద్రపాలిత ప్రాంతం సరిహద్దు పంచుకుంది అని క్వశ్చన్ అనొచ్చు. అంటే అత్యధిక రాష్ట్రంతో అంటే ఉత్తరప్రదేశ్ అని కూడా ఉంటుంది. అంటే ఉత్తరప్రదేశ్ తోటి 8 రాష్ట్రాలు, ఒకటి కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ నోట్, కేంద్రపాలిత ప్రాంతం అనేటువంటి ఢిల్లీ కూడా ఈ ఉత్తరప్రదేశ్తో సరిహద్దును పంచుకుంది. అంటే క్వశ్చన్స్ ఇలా, ఉత్తరప్రదేశ్ సరిహద్దు పంచుకున్న రాష్ట్రం ఏంటిది, కానిది ఏంటిది, కేంద్రపాలిత ప్రాంతం ఏంది, ఎన్ని రాష్ట్రాలు? 8 రాష్ట్రాలు. దీనిపైన క్వశ్చన్ వస్తుంది. ఓకే, తర్వాత మనం ఇంకొకటి చూసినట్టయితే ఇక్కడ ఇంకొకటి రాష్ట్రం ఉంది, ఒకటి చెప్తా దాన్ని. అది 7 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. 7 రాష్ట్రాలతోటి. ఆ 7 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకున్నటువంటిది ఏంటిది అని చూసినట్టయితే మనకి ఇక్కడ అస్సోం, దాన్ని అస్సాం అంటాం. అస్సాం. ఈ అస్సోం అనేటువంటిది ఆల్సో ఇది 7 రాష్ట్రాలతోటి, ఈ అస్సోం అనేటువంటిది 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంటుంది. 7 రాష్ట్రాలతో. సెకండ్ ప్లేస్ ఏందన్నట్టు అస్సోం అండ్ ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్. ఓకే, మరి 7 రాష్ట్రాలతో ఇది సరిహద్దును పంచుకొని ఉంటుంది. ఏది? అస్సోం. మరి 7 రాష్ట్రాలు అనేటువంటిది మనం వరుసగా చూసినట్టయితే ఒక్కసారి ఇందులో మ్యాప్ పాయింటింగ్లో వేస్తా. మీరు ఒకసారి ఇంటికాడ కూడా కంపల్సరీ మీరు ఏది జాగ్రత్త అన్నప్పుడు ఖచ్చితంగా ఏంటిది మీరు అట్లాస్ చూడాలి. ఈ అట్లాస్ చూస్తేనే మీకు తెలుస్తుంది మీకు సరిగా. అట్లాస్ చూడకపోతే జర కొద్దిగా అండర్స్టాండ్ కాదు. కాబట్టి మీరు జర మ్యాప్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. బికాస్ ఇది అస్సోం అంటే అస్సాం. ఈ అస్సాం అనేటువంటిది కూడా ఎన్ని రాష్ట్రాలు అంటే 7 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకొని ఉంటుంది. 7 రాష్ట్రాలతో.
సరే, ఆ అస్సాం యొక్క 7 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్నటువంటి రాష్ట్రాలు మనం చూసినట్టయితే ఇక్కడ ఈ ఏరియాలో వెస్ట్ బెంగాల్ అండ్ ఇక్కడ ఉన్నటువంటిది ఇంకోటి సిక్కిం. ఓకే, అంటే వెస్ట్ బెంగాల్ సిక్కిం తోటి కూడా సరిహద్దును కలిగి ఉంది. తర్వాత ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఇంకోటి ఏంది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఇక్కడ చూసినట్టయితే నాగాల్యాండ్ అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మణిపూర్ అండ్ ఇక్కడ మనకు ఇంకోటి ఏరియా చూస్తే ఇక్కడ ఏరియాలో మణిపూర్ అండ్ మిజోరాం అండ్ ఇక్కడ త్రిపుర అండ్ ఇక్కడ మేఘాలయ. అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 సంబంధించి మిజోరాం. అంటే ఇక్కడ 7 రాష్ట్రాలతో సరిహద్దును అనేటువంటి పంచుకోనటువంటిది ఉంది. పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ. అంటే ఇక్కడ అస్సాంలో ఉన్నటువంటి ఇక్కడ సిక్కిం అనేటువంటిది ఇక్కడ లేదు. ఇక్కడ సిక్కిం రాష్ట్రం, ఇక్కడ సిక్కిం అనేటువంటిది ఇది ఈ వెస్ట్ బెంగాల్ తోటి ఇక్కడ ఉన్న అస్సాం తోటి ఇది కలిగి ఉంది, కానీ సిక్కిం అనేటువంటి కాదు. ఎన్ని రాష్ట్రాలు ఇక్కడ 1 2 3 4 5 6 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. మరి ఇందులో ఒకటి మీకు జీకే పర్పస్ క్వశ్చన్ ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలైనటువంటి 7 రాష్ట్రాలను 7 సిస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా, ద 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంది. ఆ 7 సిస్టర్స్ ఏంటి ఇక్కడ మనము ఇది ఒకటి చూడండి. అరుణాచల్ ప్రదేశ్ 1 2 3 4 ఓకే 5 6 7 అస్సాం తోటి కలుపుకొని 7 సిస్టర్స్ అని ఉంటాం. మరి అస్సాం తోటి కలిగినటువంటి 7 రాష్ట్రాలు ఏంటి అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర. ఇవి 7 రాష్ట్రాలు అనేటువంటిది ఏది మనకు చూడండి. 1 2 3 4 5 6 మేఘాలయ 7 రాష్ట్రాలతోటి. మరి అత్యధికంగా పంచుకున్నటువంటి 7 రాష్ట్రాలు మనం చూస్తే ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలు, సెకండ్ ప్లేస్ అస్సాం 7 రాష్ట్రాలతోటి కలిగి ఉంది. ఇక్కడ ఒకటి జీకే పర్పస్ క్వశ్చన్ మనం చూసినట్టయితే అస్సాంను మనం ఇంతకుముందు ఉన్నటువంటి పూర్వనామం కామరూప అని పిలుస్తాం. కామరూప ఇంతకుముందు ఉన్నటువంటి పూర్వనామం, ఇది పూర్వనామం. ఇది ఒకటి జీకే పర్పస్ క్వశ్చన్, పూర్వనామం. ఇదొకటి ఇంపార్టెంట్. 7 సిస్టర్ గుర్తుపెట్టుకోండి. అస్సాం 7 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. మరి అస్సాంను యొక్క పూర్వనామం కామరూప అని అంటాం. ఒకసారి అట్లాస్లో మీరు ఒకసారి చూస్తే ప్రయత్నం చేయండి. ఇంకా మిగతా కొన్ని ఉన్నాయి, కానీ కాకపోతే ఏంటంటే ఫస్ట్ ప్లేస్ అంటే సెకండ్ ప్లేస్లో మనకున్నాం. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఓకే. అండ్ ఇదే కాకుండా మన తెలంగాణ గురించి తెలుసుకుందాం. తెలంగాణ కూడా ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది? ఈ తెలంగాణ అనేటువంటిది తెలంగాణ ఎన్ని రాష్ట్రాలతోటి అంటే ఇక్కడ 4 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. ఇది కూడా మనకు ఇంపార్టెంట్. రాష్ట్రాలతో 4 రాష్ట్రాలతో తెలంగాణ కూడా సరిహద్దును కలిగి ఉంది. ఆ 4 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. అంటే తెలంగాణ 4 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. ఆ 4 రాష్ట్రాలు ఏంటిది మనకి ఇక్కడ మనం చూసినట్టయితే ఒకటి ఇక్కడ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో మనం చూస్తే మహారాష్ట్ర. అంటే మహారాష్ట్రతో కూడా మనం సరిహద్దు కలిగి ఉన్నాం. అండ్ మూడోది ఇక్కడ కర్ణాటక. అండ్ ఇక్కడ 4వది ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ 4 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. అదొకటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.
మరి ఇక్కడ ఒక బిట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది తెలంగాణకు దక్షిణ తూర్పున సరిహద్దును కలిగి ఉంది. దక్షిణ మరి తూర్పున ఇక్కడ సరిహద్దును కలిగి ఉంది. ఇది ఇంపార్టెంట్. అంటే ఒకే రాష్ట్రం దక్షిణాన తూర్పుతోటి సరిహద్దు కలిగి ఉంది తెలంగాణకు. ఏది? ఆంధ్రప్రదేశ్కు. ఆంధ్రప్రదేశ్ అనేది మన రాష్ట్రానికి దక్షిణాన తూర్పున సరిహద్దును కలిగి ఉంది. తెలంగాణ 4 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. ఇది ఒకటి మనం ఇంపార్టెంట్ తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి సరే నెక్స్ట్ వన్. అంతేకాకుండా ఇందులో కొద్ది నోట్స్ రాసుకోండి. ఇక్కడ నోట్ అనేటువంటిది దీనిపైన కూడా మనకి ఇంపార్టెంటే. ఒక నోట్స్ లాగా రాయండి. ఏంటిది అంటే ఇక్కడ ఒకే రాష్ట్రం సరిహద్దు పంచుకున్న, ఒకే రాష్ట్రంతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు. ఒకే రాష్ట్రంతో, ఇది ఇంపార్టెంట్. ఒకే రాష్ట్రంతో సరిహద్దు పంచుకున్నటువంటి, సరిహద్దు మ్యాప్ పైన కంపల్సరీ సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఒకే రాష్ట్రంతో సరిహద్దు పంచుకున్నటువంటి రాష్ట్రాలు 2 ఉన్నాయి. అంటే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం ఒకటి రాష్ట్రంతో సరిహద్దును పంచుకుని ఉన్నాయి. ఆ రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఒకటి ఏంది అంటే ఇక్కడ సిక్కిం. ఫస్ట్ వన్ ఏంది? సిక్కిం. ఈ సిక్కిం అనేటువంటి ఒకే రాష్ట్రంతో సరిహద్దు, దేశం అంటలేండి ఇక్కడ, ఒకే రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉంది. ఒకే రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉంది. అది పశ్చిమ బెంగాల్తో సరిహద్దు కలిగి ఉంది. పశ్చిమ బెంగాల్, ఆ పశ్చిమ బెంగాల్తో సరిహద్దును కలిగి ఉంది. ఒకే రాష్ట్రం. మ్యాప్ వేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ రెండవది ఏంటిది అంటే ఇక్కడ సిక్కిం, తర్వాత మేఘాలయ. ఈ మేఘాలయ గురించి కూడా మనకు జీకే పర్పస్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. మేఘాలయ ఒకే రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంది. ఆ మేఘాలయ ఒకే రాష్ట్రంతో ఏది అంటే అస్సోం. ఒక చిన్నగా ఇక్కడ మ్యాప్, ఓకేనా? ఇక్కడ ఏది? సిక్కిం. ఇక్కడ సిక్కిం అనేటువంటిది ఇక్కడ ఉంది. సిక్కిం, ఈ సిక్కిం అనేటువంటిది ఇక్కడ ఒకే రాష్ట్రం, అంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్ తోటి సరిహద్దును పంచుకుంది. ఇది పశ్చిమ బెంగాల్. ఇట్లా మ్యాప్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. ఒకసారి అట్లా చూస్తూ చేయండి. పశ్చిమ బెంగాల్ తోటి సిక్కిం ఒకే రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంది. ఇంకోటి మనకి ఇక్కడ మేఘాలయ. ఈ మేఘాలయకి ఇక్కడ ఉందండి. మేఘాలయ, మేఘాలయ, మేఘాలయ. ఈ మేఘాలయ తోటి ఒకే రాష్ట్రం పంచుకునేటువంటి ఏంది ఇక్కడ మేఘాలయలో? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ మనం చూసినట్టయితే ఇది అస్సోం లేదా అస్సాం. ఇది ఒకే రాష్ట్రంతో. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ టైం అందా సార్? అండ్ దీనిలో ఒకే రాష్ట్రంతో సరిహద్దు పంచుకునేటువంటి ఒక రాష్ట్రాలు. నెక్స్ట్ 3 వైపులా ఒకే దేశంతో సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం. 3 వైపులా ఒకే దేశంతో సరిహద్దు కలిగి ఉంది. 3 వైపులా. ఇక్కడ మనం ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది. ఈ బంగ్లాదేశ్తో ఇక్కడ త్రిపుర. అంటే 3 వైపులా అనేటువంటిది ఒకే దేశంతో సరిహద్దు కలిగి ఉన్నటువంటి ఒక రాష్ట్రం మనం చూసినట్టయితే త్రిపుర. త్రిపుర క్యాపిటల్ సిటీ అగర్తల. ఇక్కడ బంగ్లాదేశ్ తోటి సరిహద్దును కలిగి ఉంది. సరిహద్దు కలిగి ఉంది. ఓకే, నెక్స్ట్ మరి నెక్స్ట్ చాప్టర్లో చూస్తాను. థ్యాంక్ యూ.